వందనాలు. మిత్రులారా, మన దోమ నుండి బాలేపల్లి టు ఐనాపూర్ మల్లెపల్లి వెళ్ళే మార్గంలో చాలా శిథిలవతలంగా రోడ్లు అయినటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు శాంక్షన్ అయిపోయి ఆ జేసీబీల ద్వారా ఇక్కడ పొక్కలు దొవ్వించి గుంతలు దొవ్వించి ఆ రోడ్ కాంట్రాక్టు ఎవరైతే ఉన్నారో ఆ రోడ్ కాంట్రాక్టర్ గారు కూడా ఈ కాంట్రాక్టును వదిలిపెట్టి వెళ్ళిపోయిన క్రమంలో ఇక్కడ ఈ చెట్లు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చే వెహికల్కు ఇక్కడ నుంచి వచ్చే వెహికల్కు ఎలాంటి సమాధానం లేని కనిపించలేనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులారా, రోడ్డు రవాణా శాఖ మంత్రులారా, దయచేసి మీరైనా దీనిపైన సృష్టి పెట్టి మీరు ఈ రోడ్ను త్వరగా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మొన్న 4 రోజుల కిందట ఇక్కడ మా ఐనాపూర్ గ్రామానికి సంబంధించిన ఒక యువ నాయకుడు మొన్న 4 రోజుల కిందట డైట్ చేసి టీచర్ ఉద్యోగం వచ్చే క్రమంలో ఇక్కడనే ఇదే స్పాట్లో యాక్సిడెంట్ అయ్యి ఈరోజు నిన్న 5వ తారీఖు నాడు అకాలమరణం చెందడం జరిగింది. మిత్రులారా, దయచేసి ప్రభుత్వ అధికారులారా, మా పరిగి అసెంబ్లీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మీకు దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాము. ఏంటంటే తక్షణమే మీరు ఈ రోడ్డు పైన చర్యలు తీసుకొని ఈ రోడ్డును వేయించే ప్రయత్నం చేయాలి. మీరు రోడ్డు రవాణా శాఖ మంత్రి ద్వారా ఈ రోడ్లు వేయించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ, అదేవిధంగా చాలా కాలంగా ఈ ఐనాపూర్ నుంచి ఈ దోమ నుంచి వెళ్ళే బస్సులకు, ఆటోలకు, బైకులకు ఏ పిల్లలు ఎట్లా పోతున్నారో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ చాలా మీరు ఈ కల్వర్ట్ను దూరం చేసి ఈ చెట్లను, ఈ రోడ్డును చాలా విశాలంగా చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీ గార్లపల్లి మల్లన్న బహుజన ఉద్యమకారుణ్ణి. జై భీమ్, జై భారత్.